హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజైతే ఒక మంచి వీడియోతోటైతే నేను ముందుకొచ్చానండి. వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుందండి. ఇదొచ్చేసరికి ఎకోవాస్ వాళ్ళది వాక్యూమ్ క్లీనర్ అండి. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అండి. వచ్చేసిందండి ఇంట్లోకి రోబో వచ్చేసిందండి. ఇదొచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇల్లండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో రోబో అయితే తీసుకున్నారండి అమ్మ వాళ్ళు. చూస్తున్నారు కదండీ! అది ఎలా ఉంది? ఏ మోడల్ తీసుకున్నాము? ఎంత కాస్ట్ పడింది? అది అసలు వర్క్ అవుతుందా? లేదా? అన్ని డౌట్స్ అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఇది తీసుకోకముందు మాకైతే చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నీ అయితే ఒక్కసారిగా అయితే క్లియర్ అయిపోయాయండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందండి. అన్బాక్సింగ్ వీడియోతో సహా నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే అసలు రోబో వర్క్ అవుతుందా లేదా? రోబో ఎంతవరకు యూజ్ చేయొచ్చు? ఏంటి అనేదైతే క్లియర్‌గా అయితే చెప్పబోతున్నానండి. ఇది 2 ఇన్ 1 రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అండి. మాపు ఉంటుంది, వాక్యూమ్ 2 ఉంటుందండి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అన్నీ అయితే డీటెయిల్‌గా అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండీ! ఇదైతే ఓపెన్ చేశాం కదండీ! ఇదేనండి మనకి డీపార్ట్ N20 ప్రో వాక్యూమ్ క్లీనర్ అండి. ఎకోవాస్ వాళ్ళది. మనకు నేనైతే అమెజాన్‌లో అయితే బుక్ చేశానండి. అమెజాన్‌లో ఇదొచ్చేసరికి 26,000 అయితే పడిందండి. చాలా బావుందండి. చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసరికి ఓపెన్ చేసేది మనం క్లోజ్ చేసుకోవచ్చండి. ఇదొచ్చేసరికి మనకి వాక్యూమ్‌దండి. వాక్యూమ్ ఇది పెట్టేసుకొని మనం వాక్యూమ్ చేసుకోవచ్చండి. కిందొచ్చేసరికి ఇది వచ్చేసరికి మనము మాప్ చేసేటప్పుడు క్లీన్ చేయాలి కదండీ! దానికోసం అయితే అదైతే ఫిక్స్ చేసుకోవాలండి. అది మనకి బాగా తిరిగేదానికి చుట్టూ అయితే తిరిగేసి మూలల్లో ఏమైనా ఉన్నా కూడా అంత డస్ట్ అంతా అయితే కలెక్ట్ చేస్తుందండి. దానికోసమైతే అది యూజ్ చేస్తామండి. తర్వాతొచ్చేసరికి ఇదొచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్ అండి. డాక్ యార్డ్ ఉంది కదండీ! అదైతే ఇదండి ఛార్జింగ్. మనం ఒక చోట ఫిక్స్‌డ్‌గా ఛార్జింగ్ అనేది పెట్టేసుకున్నామనంటే మనకి ఆ రోబో అనేది మనకు వర్క్ అంతా జరిగేసి ఆ డాక్ యార్డ్‌కైతే వచ్చి ఛార్జింగ్ అనేది తీసుకుంటుందండి. మనం ఛార్జింగ్ అనేది రోబోకి పెట్టాల్సింది ఉంటుంది కదండీ! ఆ రోబోకి పెట్టాల్సింది మనం ఇక్కడ పెట్టేసుకున్నామనంటే ఇది ఫిక్స్‌డ్‌గా ఒక చోట పెట్టామనంటే మనకు రోబో అంతా వర్క్ అనేదంతా ఫినిష్ చేసుకున్నాక ఈ ప్లేస్‌కైతే వస్తుందండి. చాలా బావుందండి. నిజంగా ఇంత బావుంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా బావుంది. మాప్ గానీ, వాక్యూమ్ గానీ అన్నీ అయితే చాలా బాగా అయితే చేస్తుందండి. నేను మీకు చెప్తానండి. క్లియర్‌గా అయితే చూపిస్తాను గూడా అండి. అసలు మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదండీ. డోర్ మ్యాట్స్ ఉంటే పోతుందా? లేకుంటే కొంచెం గడపలనేవి కొంచెం పెద్దగా ఉంటే అక్కడికి పోతుందా? అనే డౌట్స్ అవన్నీ అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తారండి. ఈ మధ్యలో ఉండి చూడండి. ఆ మధ్యలో ఉండే బటన్ వచ్చేసరికి స్టార్ట్ బటన్ అండి. పక్కన ఉండే బటన్ వచ్చేసరికి చైల్డ్ లాక్ అండి. పిల్లలు చేతులు పెట్టిన ఇబ్బంది లేకుండా ఉండేదానికి చైల్డ్ లాక్ అనేది పెట్టేసుకోవచ్చండి. తర్వాత ఇంకొక బటన్ వచ్చేసరికి మనకి డాక్ యార్డ్‌కి అయితే ఎళ్తుందండి. ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తే తర్వాత వచ్చేసరికి మనకి ఎకోవాస్ హోమ్ అనేది మనం మొబైల్‌లో అయితే ప్లే స్టోర్‌లో అయితే చేసుకోవాలండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ అనేది కనిపిస్తుందండి. స్కాన్ అనేది చేసుకున్న తర్వాత మనకైతే డీటెయిల్‌గా అయితే మనకి వాళ్ళు చెప్తారండి. మనం ఎలా ఎక్కడ ఏ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్‌కి వెళ్ళాలి అన్నీ అయితే చెప్తారండి. దానికోసం ఫస్ట్ వచ్చేసరికి మనం వైఫైకి అయితే కనెక్ట్ చేసుకొని ఉండాలండి. వైఫైకి అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇది అయితే ఫస్ట్ అయితే స్కాన్ చేసుకుంటుందండి. ఫస్ట్ ఏ రూమ్‌లోకెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి అన్నీ అయితే స్కాన్ చేసుకుంటుందండి. మన ఇల్లునంతా స్కాన్ చేసుకొని రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 లాగా అయితే మొబైల్‌లో అయితే సెట్ చేస్తుందండి. అదంతా మీకు మొబైల్‌లో ఎలా ప్రాసెస్ చేయాలి, ఏంటి అనేది మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నేనైతే అది కూడా సెపరేట్‌గా వీడియో చేస్తానండి. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరేనండి కామెంట్ సెక్షన్‌లో అడిగారు అనంటే నేనైతే మంచిగా అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా అయితే రిప్లై ఇస్తానండి. నేనైతే ఎలా తిరుగుతుంది, ఏంటి అనేదైతే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను చూడండి. తర్వాత వచ్చేసరికి లాస్ట్‌లో వచ్చేసరికి డస్ట్ అనేది ఎంత ఉంది, ఏంటి అనేది కూడా చూపిస్తానండి. డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుందా, చిన్న చిన్న పార్టికల్స్ కలెక్ట్ చేస్తుందా, లేకుంటే కొంచెం గడపలు అలాంటివి ఉంటాయి కదండీ! వాటి మీదకైతే ఎళ్తుందా, డోర్ మ్యాట్స్ ఉంటే ఎళ్తుందా, మనకేమైనా చైర్స్ అలా అడ్డం ఉంటే అట్లా అలా అలా ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అన్నీ అయితే నేనైతే టోటల్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. చూస్తున్నారు కదండీ! రోబో అనేది తిరుగుతూ ఉంది చూడండి. చాలా బాగా అయితే మాప్ అనేది మనకి లైన్ వైస్‌గా నేను చూపిస్తానండి మీకు. లైన్ వైస్‌గా అయితే ఒక లైన్ ఎళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి ఇంకొక లైన్ అండి. అక్కడక్కడే మనకైతే టైం అయితే పడుతుందండి. వెంటనే అయితే అవ్వదండి. అంతేకాకుండా రోబో అంటేనే చాలామంది ఏమడుగుతారంటే సౌండ్ వస్తుందా అని అడుగుతారండి. సౌండ్ అయితే ఎక్కువేం లేదండి. కొంచెమే సౌండ్ అయితే వస్తుందండి. మనం ఫస్ట్ వచ్చేసరికి మనం ఏ టైంలో అనేది మనం సెట్ చేసుకోవాలండి. మొబైల్‌లో వచ్చేసరికి ఏ టైంలో ఇది మాప్ అనేది పెట్టుకోవాలి, వాక్యూమ్ అనేది పెట్టుకోవాలి అనేది మనం సెట్ చేసుకున్నామనంటే, ఆ టయానికి ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది కదండీ! ఆ టయానికి వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్ నుంచి బయటకొచ్చేసి
మొత్తం మనకు ఆల్రెడీ రూమ్స్ అనేవి స్కాన్ చేసి పెట్టుకునింది కాబట్టి ఆ రూమ్‌లోకి అయితే వెళ్ళేసి క్లీన్ చేస్తుందండి. మనం చూడాలి, దాని దగ్గర ఉండాలి, మనం చేసుకోవాలి అన్నది ఏం లేదండి. మనం జస్ట్ మొబైల్‌లో సెట్ చేసుకుంటే చాలండి. మనం సెట్ చేసుకున్నాము అనంటే అది ఆటోమేటిక్‌గా అయితే అయిపోతుందండి. తర్వాత వచ్చేసరికి ఇదొచ్చేసరికి మాప్ పెట్టేదండి. ఆ మాప్ పెట్టేదానికి ఈ హోల్ అనేది ఇచ్చారు చూడండి. ఆ హోల్‌లో వచ్చేసరికి కొంచెమే వాటర్ అండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఉప్పు నీళ్ళైతే పోయొద్దండి. మంచినీళ్ళు ఉంటాయి చూడండి. ఆ మంచినీళ్ళు అయితే వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండీ! ఆ చిన్న గ్లాస్‌తో ఒక 2 గ్లాస్ అయితే సరిపోతుందండి. అలా వేసుకున్న తర్వాత లోపలికైతే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనకి స్కానింగ్ అంతా చేసేసుకునిందండి. తర్వాత ఇప్పుడొచ్చేసరికి మాప్ కోసమని వాటర్ అనేది వేసేసి మళ్ళీ స్టార్ట్ అనేది పెట్టాము అనంటే ఆటోమేటిక్‌గా మనం ఆల్రెడీ మొబైల్‌లో అయితే ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి పాయింట్స్ అన్నీ ఈ విధంగా మొబైల్‌లో అయితే చూపించాను చూడండి. ఈ విధంగా ఎక్కడెక్కడ ఏంటి అనేది పాయింట్స్ అనేది చెప్పాలండి. ఏ రూమ్ 1, రూమ్ 2 అలా అదే సెట్ చేసుకుంటుందండి. అలా సెట్ చేసుకొని అది సెట్ చేసుకున్న విధంగా అయితే పోతూ ఉంటుందండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మనకి చిన్న చిన్న వెంట్రుకలనేవి పడతాయి కదండీ! అలాంటి వెంట్రుకలనైనా గానీ చాలా బాగా అయితే క్లీన్ చేస్తుందండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎలా క్లీన్ చేస్తుంది, ఏంటి అనేది వాటర్ ఏమైనా పడిన మధ్యలో వాటర్ అనేవి పడుతూ ఉంటాయి కదండీ! ఆ వాటర్‌ని కూడా నీట్‌గా అయితే క్లీన్ చేస్తుందండి. చూడండి మనకి ఈ విధంగా కింద చూస్తున్నారు కదండీ! ఒక బ్రష్ మాదిరి ఉంటుంది కదండీ! ఆ బ్రష్ అనేది మూలలకి వెళ్ళి నీట్‌గా అయితే క్లీన్ చేస్తుందండి. అది ఎలా అనేది కూడా నేనైతే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నానండి. చూడండి వాటర్ అనేది మాప్ పెడుతున్నాం కాబట్టి వాటర్ చూడండి అక్కడైతే వాటర్ అయితే పడిందండి. ఆ వాటర్‌ని ఎలా క్లీన్ చేస్తుందో చూడండి. ఈ విధంగా మనకి నీట్‌గా ఒక లైన్ ప్రకారం అయితే లైన్ బై లైన్ టైమ్ అయితే తీసుకుంటుందండి. మీకు కొంచెం పెద్ద హౌస్ అయితే 2 అవర్స్ అట్లా తీసుకుంటుందండి. కొంచెం చిన్న మీడియం హౌస్ అయితే గిన 1 అవర్ అట్లా తీసుకుంటుందండి. సౌండ్ అయితే ఎక్కువేం రాదండి. నార్మల్‌గానే ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే వాటర్ అనేది మనకి మీరు కావాలంటే మొబైల్‌లో అయితే సెట్ చేసుకోవచ్చండి. మీకు ఏ టైం గావాలి, ఏ టైంలో పెట్టాలి, ఏ టైంలో వాక్యూమ్ చేసుకోవాలి అనేది సెట్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా వాటర్ క్వాంటిటీ కూడా మీకు ఎక్కువగా వాటర్ తీసుకొని క్లీన్ చేయాలి అనంటే వాటర్ క్వాంటిటీ పెంచుకున్నారు అనంటే వాటర్ క్వాంటిటీ పెరిగి మీకు కొంచెం ఎక్కువగా క్లీన్ అవుతుందండి. అట్లా మనం అన్ని మొబైల్‌లో సెట్ చేసుకున్నామనంటే దాని ప్రకారం అయితే రోబో అనేది చాలా నీట్‌గా అయితే క్లీన్ అవుతుంది. ఇదైతే ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళినప్పుడు చూడండి ఈ విధంగా తను చూసేసుకొని పక్కకైతే వస్తుందండి. రోబో అనేది పక్కకొచ్చేస్తుంది. ఈ విధంగా మూలల్లో అయితే చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి. ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఈ మూలన వచ్చేసరికి ఆ లాస్ట్ ఉంటుంది చూడండి ఎడ్జ్ పాయింట్. ఆ కొంచెం మాత్రం చేయలేదండి. మిగతా అన్ని ప్లేసెస్‌లో అయితే బాగా అయితే చాలా బాగా అయితే క్లీన్ చేస్తుందండి. లాస్ట్ వచ్చేసరికి డస్ట్ అనేది ఎలా ఉంది? డస్ట్ అనేది అసలు తీసుకుంటుందా? లేదా? ఎలా తీసుకుంటుంది? ఏంటి? అనేది కూడా నేను మీకు క్లియర్‌గా అయితే చూపిస్తానండి. తర్వాత వచ్చేసరికి మొత్తం అయిపోయిందండి. రూమ్స్ అన్నీ క్లీన్ అయిన తర్వాత దానంతట అది డాక్ యార్డ్‌కి ఛార్జింగ్ పాయింట్ ఉంది కదండీ! ఆ ఛార్జింగ్ పాయింట్‌కైతే వెళ్తుంది చూడండి. తర్వాత వచ్చేసరికి మీకు డస్ట్ అనేది ఎలా కలెక్ట్ చేస్తుంది? ఏంటి? దాన్ని ఎలా చేయాలి? అనేదైతే నేను మీకు చూపిస్తానండి. ఆ డస్ట్ అనేది మీరు ఏ రోజుకి ఆ రోజు తీసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే మనకి నీట్‌గా అయితే ఉంటుందండి. లేదు డస్ట్ ఏమి ఎక్కువ ఉండదని అనుకుంటే కనీసం 1 వీక్ ఒకసారి, 4 డేస్‌కి ఒకసారి అయితే తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మాప్ అనేది పెట్టినప్పుడు ఒక క్లాత్ అనేది ఇస్తారండి. ఆ క్లాత్ అయితే ఒక్కటే వచ్చిందండి మాకు. ఆ క్లాత్‌ని వచ్చేసరికి మళ్ళీ మనం పిండేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నామంటే ఆరిపోయిన తర్వాత పెట్టేసుకున్నాము అనంటే మనకి మళ్ళీ ఎక్కువగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఛార్జింగ్ పాయింట్‌కైతే వచ్చేసింది కదండీ! తర్వాత వచ్చేసరికి నేనైతే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తానండి. మీరు ఎప్పుడైనా మార్చుకోవాలి ఛార్జింగ్ పాయింట్ అనుకున్నప్పుడు దానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మళ్ళీ మీరు ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ పెట్టారో తెలుసుకోవాలి కాబట్టి అందుకోసమని మీరు ఒకటే చోటైతే ఫిక్స్‌డ్‌గా అయితే పెట్టేసుకుంటే ప్రాబ్లమ్ అనేది లేకుండా ఉంటుందండి. చూడండి నేను ఇలా ఓపెన్ చేశారంటే పైన ఉంది కదండీ! అది ఓపెన్ చేశారంటే ఈ విధంగా బాక్స్ అనేది ఉంటుందండి. ఆ బాక్స్‌లో అయితే మనకి డస్ట్ అనేది అంతా స్టోర్ అయ్యి ఉంటుందండి. ఆ డస్ట్ అనేది ఎలా ఉందో చూసినారు కదండీ! ఎంత డస్ట్ అయితే ఉందో చూసారు కదండీ! మనం అనుకుంటాం ఏం లేదని. కానీ చిన్న చిన్న పార్టికల్స్‌ని కూడా ఎంత బాగా క్లీన్ చేసి లోపల బాక్స్‌లో స్టోర్ చేసుకుందో చూసారు కదండీ! ఈ విధంగా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని మళ్ళీ తుడుచుకోవాలండి. అలానే అయితే పెట్టకూడదు. మళ్ళీ నీట్‌గా ఒక క్లాత్ పెట్టేసుకొని దీనికి సెపరేట్‌గా ఒక క్లాత్ పెట్టుకొని నీట్‌గా తుడిచి పెట్టేసుకున్నాము అనంటే ఛార్జింగ్ అనేది మన ఛార్జింగ్ పాయింట్‌లో పెట్టామంటే అది ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుందండి. మనకి టైం పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ రోబో అనేది వచ్చేసి మనకి క్లీన్ చేసి ఎళ్తుందండి. చాలా బావుందండి. క్లీన్ చేసి పెడుతున్నామండి మేము. క్లాత్‌తో అయితే ఖచ్చితంగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి. డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకోండి నీట్‌గా. అది వాక్యూమ్ అయినా సరే, మాప్ అయినా సరే నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులైతే ఉంటుందండి. చూస్తున్నారు కదండీ ఎలా ఉంది రోబోట్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. మీకెలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇంకొక వీడియో చేయాలన్నా కూడా నేను చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.